హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే 1949కి చెందిన ₹1 నోట్. సో ఇప్పటి నుంచి మనము మన ఇండియాలో ఎన్ని రకాల నోట్స్ ఉన్నాయనేటివి ఇక్కడ నుంచి మనం అన్ని నోట్స్ గురించి చెప్పుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం కాయిన్స్లలోకి వెళ్దాము. ఎందుకంటే కనుక ఇంతవరకు మనం కాయిన్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇప్పటి నుంచి మనం కొన్ని నోట్స్ గురించి చెప్పుకున్నామంటే కనుక ₹1 ఎన్ని నోట్స్ ఉన్నాయి, ₹2 ఇట్లా 5, 10, 100, 1000 ఇలా మనకు ఎన్ని ఉన్నాయో అన్నీ మనం చెప్పుకుంటూ వెళ్దాము. సో మనము మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే ఇది ₹1 నోట్ 1949కి చెందింది. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేశారు, అంటే ఆఫ్టర్ ఇండిపెండెంట్ తర్వాత. సో ఈ నోట్ వచ్చేసి 1949 నుంచి 1950 వరకు ఈ నోట్ అనేది ప్రింట్ చేశారు. సో ఈ నోట్ సైజ్ చూసుకున్నట్టయితే 101 మనకు 64 mm వస్తుంది. ఇది ఇప్పుడు మనకు చెల్లుబాటులో లేని నోట్ ఇది. సో మనం ఇంకా నోట్ను చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లో 1 అని, సో మిడిల్లో వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి 1 అనేది సింబల్ ఉంటుంది. సో మిడిల్లో చూసుకున్నట్టయితే ₹1 1 నెంబర్ అనేది ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఒక వైట్ కలర్ విండోలో వచ్చేసి మనకు ఇక్కడ కనబడుతుంది కదా, మనకు 3 లైన్ సింబల్ అనేది మన ఇండియా గవర్నమెంట్ సింబల్ అనేది మనకు కనబడుతుంది, అంటే ఇక్కడ వాటర్ మార్క్ టైప్లో. అలాగే రైట్ సైడ్ టాప్లో చూసుకున్నట్టయితే కనుక మనకు ఇక్కడ కానీ మనకు నార్మల్గా ప్రింట్ చేసిన మనకు సింబల్ ఇండియా సింబల్ అనేది ఉంది. సో అలాగే కింద చూసుకున్నట్టయితే మనకు నోట్ సీరియల్ నెంబర్ అనేది ఉండి దాని కింద వచ్చేసి వాటర్ మార్క్ టైప్లో ₹1 అని ఇంగ్లీష్లో ఉంది. సో కింద వచ్చేసి మనకు సెక్రటరీ మినిస్టరీ ఆఫ్ ఫైనాన్స్, ఇది వచ్చేసి కేఆర్కే మీనన్ గారు సిగ్నేచర్ చేసిన నోటు. సో మనకు ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ టైప్ సర్కిల్ సింబల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కార్నర్లో. సో అలాగే కార్నర్ టాప్లో వచ్చేసి 1 అని, ఇంకా రైట్ సైడ్ టాప్లో వచ్చేసి 1 అనేది నెంబర్ ఉంది. సో అలాగే మిడిల్లో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఆల్మోస్ట్ 8 లాంగ్వేజెస్ ఇక్కడ అనేది ప్రింట్ చేశారు. సో లెఫ్ట్ సైడ్ కింద చూసుకున్నట్టయితే 1 అనేది నెంబర్ ఉండి ₹1 అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో మెయిన్ మనం ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏమంటే కన్నా, సేమ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ టైప్ నోట్లోనే మనకు గ్రే కలర్ నోట్ అనేది కూడా మనకు లాంచ్ చేశారు. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, మనకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా, సేమ్ ఆ నోటే. ఇందులో వచ్చేసి మనకు చిన్న డిఫరెంట్ ఏమంటే కన్నా, కేఆర్కే మీనన్ గారి సిగ్నేచర్ ఉంది అంటే అది వచ్చేసి డొమినియన్ ఆఫ్ ఇండియా వారిచే ఇష్యూ చేయబడింది అని అర్థం. అలాగే కేజీ అంబేద్కర్ గారి సిగ్నేచర్ ఉండే అది వచ్చేసి మనకు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వారిచి ఇష్యూ చేయబడింది అని అర్థం. సో ఆ నోట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈజీగా, మీకు ఆ సిగ్నేచర్ ఇవన్నీ మీకు అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో దీని ఇంకా మనం వాల్యూ చూసుకున్నట్టయితే 950 to 1500, అంటే 950 నుంచి 1500 వరకు ఈ కాయిన్ వాల్యూ, ఈ నోట్ వాల్యూ అనేది ఉంది. సో ఒకవేళ మీ దగ్గర ఈ నోట్ అనేది ఉంది అంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.